అందరికీ నమస్కారం. నా పేరు ఇగ్గుల శ్రీనివాసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏసీబీ భాగం రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే డైవర్షన్ పాలసీస్. ఒక ఇష్యూ మీద సంబంధించిన ఇష్యూని పక్కాదారి పట్టించడం కోసం కొత్త దానాన్ని వెతుక్కుంటూ లేకపోతే కొత్తది క్రియేట్ చేస్తూ ఏదైనా సృష్టించి దాన్ని పక్కదారి తిప్పడం జరుగుతూనే ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో కుట్రపూరితమైన ఆలోచన విధానంతో పాలన కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉంటున్నటువంటి ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి. సో ఈ తరుణంలో గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఇష్యూ మీద తెర మీదకి వస్తే తిరుమల తిరుపతి లడ్డు గురించి తీసుకుని వచ్చి డైవర్షన్ పాలసీస్ చేశారు. అదేవిధంగా ఇవాళ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు 2017లో సుగాలి ప్రీతికి సంబంధించిన ఇష్యూ మీద వాళ్ళ తల్లి అయినటువంటి పార్వతి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడ్డం పెట్టుకొని సుగాలి ప్రీతి చావుని అడ్డం పెట్టుకొని మీ అధికారం లేదు కాబట్టి, పదవి లేదు కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం అని చెప్పుకుంటూ తప్పుడు మాటలతో, తప్పుడు హామీలతో కూటమిగా ఏర్పడి కుట్రపూరితమైన ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడం జరిగింది. పదవి తీసుకున్నాక 14 నెలలు కావస్తూ 15వ నెల రన్ అవుతున్న సందర్భంలో ఇప్పటి వరకు సుగాలి ప్రీతికి సంబంధించిన ఇష్యూని సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ ఒక తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళి పలకరించినప్పుడు కేసుని పునఃప్రారంభిస్తాం, కేసుని ఇది చూస్తామని చెప్పడం జరిగింది. కానీ నేను ఒకటి అడుగుతున్నాను, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, మీరు నిజంగా మీరు డిప్యూటీ సీఎంగా హోదాలో ఉన్నారని మీరు భావించుకొని ఉంటే ఖచ్చితంగా సుగాలి ప్రీతికి సంబంధించిన ఇష్యూ మీద డైవర్షన్ పాలసీస్ లేకుండా, ఏ ఋషికొండ ప్యాలెస్లో ఋషికొండ అనే క్రియేట్ చేయకుండా, ఋషికొండ టూరిజం సంబంధించిన ఒక భవనం కింద అది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తెలియపరచడం జరిగింది. బట్ అదేవిధంగా ఇప్పుడు కూడా అదే విధంగా మీరు దాన్ని డైవర్షన్ పాలసీస్ కోసం ఋషికొండ అని మీరు ఆనకొండలాగా మారుతూ డైవర్షన్ పాలసీస్లో సుగాలి ప్రీతికి సంబంధించిన ఇష్యూని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మీరు. అదేవిధంగా కుట్రపూరితమైన ఆలోచన విధానంతో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతోనే మీరు ఇలా చేస్తున్నారనేది ప్రత్యక్షంగా పరోక్షంగా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. కానీ మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు మీరు వేసిన ఎత్తు అడుగులు, మీరు వేసిన స్ట్రాటజీ ప్రజలందరూ గ్రహించారు. ఆల్మోస్ట్ అందరూ చూస్తూనే ఉన్నారు. ఇంకొక విషయం, సుగాలి ప్రీతికి సంబంధించిన మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి ప్రభుత్వం ఏదో మీకు సహాయం చేయాలని మీకు తత్వం ఉంటే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుగాలి ప్రీతి వారికి సంబంధించి వాళ్ళ తండ్రులకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఏవైతే చట్టాలు ఉన్నాయో, ఏవైతే వాళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగా ఉందో 2021లోనే జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరిగింది, సహాయ సహకారాలు అందించడం జరిగింది. మీరు 17 నుంచి 19 వరకు మీరు సుగాలి ప్రీతి చావును అడ్డం పెట్టుకొని తిరిగినటువంటి వ్యక్తులు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు. మీరు అట్లాంటి టైంలో చంద్రబాబు నాయుడు గారితో మీరు పనులు ఎందుకు చేయించుకోలేకపోయినారు? సరే, కూటమి ప్రభుత్వం వచ్చింది, మీరు కూటమిగా ఏర్పడ్డారు. కూటమిగా ఏర్పడినప్పుడు మీరు ఇప్పుడు ఈ సుగాలి ప్రీతి అమ్మాయికి సంబంధించి రేపుకు గురయ్యి హత్య అవ్వడం జరిగింది. ఒక బాలికను ఒక విద్యాశాఖకు సంబంధించి నారా లోకేష్ గారు మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు సుగాలి ప్రీతికి సంబంధించిన ఒక విద్యార్థిని గతంలో మీ నాన్నగారు తెలుగుదేశము ప్రభుత్వ పాలన పాలిస్తున్న 2014-19 కాలంలో 2017లో సుగాలి ప్రీతి హత్యకు గురవ్వడం జరిగింది. సో అప్పుడు మీ నాన్న పీరియడ్లోనే జరిగింది. ఇప్పుడు కూటమితో ఏదైతే ఆ సుగాలి ప్రీతి చావును అడ్డం పెట్టుకొని ప్రశ్నిస్తా అని మీ వద్దకు వచ్చి ప్రశ్నగా మారిపోయిన కొనిదెల పవన్ కళ్యాణ్ గారి సమస్యను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అమ్మాయిల సమస్యలను, విద్యార్థులకు సంబంధించిన సమస్యలను మీరు విద్యాశాఖ మంత్రిగా ఇప్పుడు చర్య చేపట్టండి. ప్రభుత్వం మీదే కదా, మీ నాన్నగారే కదా ముఖ్యమంత్రి, మీ నాన్న దత్తపుత్రుడే కదా పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చి మహిళా
కు సంబంధించి నేను సహకారంగా ఉంటానని చెప్పారు. అదే మహిళలకు సహకరించండి. గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీలకు సంబంధించి ఏవైతే అధికారికంగా ఏవైతే లబ్ధి చేకూరాలో ఆ సహాయ సహకారాలన్నీ సంబంధించిన సుగాలి ప్రీతి వాళ్ళమ్మ పార్వతి గారికి అందించడం జరిగింది. ఇవాళ మీరు చేయండి, మీరు చేయమనే సుగాలి ప్రీతి గారు అడుగుతున్నది. మీరు విద్యాశాఖ మంత్రిగా సుగాలి ప్రీతికి సంబంధించి రేపుకు గురై హత్య అవ్వడానికి కారణం అయినటువంటి కళాశాల ఏదైతే 2017లో డిఈఓ గారి పైన పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టండి. అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించిన డిఎస్పీ గారు అప్పట్లో ఉన్నటువంటి లిమిట్స్లో ఉన్నటువంటి సిఐ గారు, ఎస్ఐ గారి పైన, ఎస్పీ గారి పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టండి. ఎందుకు కేసు అలా అయిందో తెలియపరచండి. అదేవిధంగా ఆ రోజు డిఈఓగా ఉన్నటువంటి అధికారులు ఎవరో బయటికి తీయండి. ఆ డిఈఓ గారు మీ పరిధిలో ఉన్నటువంటి ఈరోజు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో వాటిని బయటికి తీయండి. వాళ్ళ సర్వీస్ రికార్డులు ఒకసారి తెలియపరచండి. క్లియర్గా ఉంది కదా. ఆ టైంలో ఏవేవైతే పేపర్లకు వచ్చాయో పోలీస్ శాఖకు సంబంధించిన ఇంటెలిజెన్స్ వాళ్ళైతేనేమి, ప్రస్తుతం డీజీపీ గారు, వీళ్ళందరూ ఆ టైంలో ఎవరైతే పత్రికల్లోనూ వేసినటువంటి వార్తలను బయటికి తీయండి. ఎందుకని తీయడం లేదు మీరు? ఒక ఆడబిడ్డ, ఎస్టీకి సంబంధించిన ఆడబిడ్డకి అన్యాయం జరుగుతుంటే, అభం శుభం తెలియని అమ్మాయికి ఇది జరుగుతుంటే మీరు ఎట్లా ఇదవుతున్నారు? కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు, మీరు మీ అబ్బాయి అడ్మిషన్ కోసమే ప్రజాధనంతో ఫారెన్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకున్నారు కదా. ఇప్పుడు మీరు రాజకీయంగా కదా, ఆ డిప్యూటీ సీఎం సుగాలి ప్రీతి ఒక చావుతోనే కదా మీరు ఆ అలజడి ఏదో సృష్టించాలా అని కర్నూలుకు పోయి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకు సంబంధించి బయటికి తీసుకుని వచ్చి నేను న్యాయం చేస్తా, ప్రశ్నిస్తా అనుకుంటూ ఇవాళ కూటమి ప్రభుత్వంలో ప్రశ్నగా ఎందుకు మిగిలిపోతున్నారు మీరు? మిమ్మల్ని ప్రశ్నగా ఉండొద్దండి అనే కదా మేము చెప్తున్నది. న్యాయం చేయమని చెప్తున్నాము. ఎస్టీ అమ్మాయికి న్యాయం చేయండి. ఒక ఎస్టీకి సంబంధించిన ఒక ఆడబిడ్డ తల్లి కోత అర్థం చేసుకోండి. మేము అదే చెప్తున్నది. మీరు డైవర్షన్ పాలసీస్ చేస్తున్నారు. సుగాలి ప్రీతికి సంబంధించిన ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఋషికొండకు సంబంధించిన టూరిజం దానికి సంబంధించి సీలింగ్ కింద పడింది. సీలింగ్ కూడా మీరు సినీ తోరాల్లో సెట్టింగ్లు సెట్ చేసి పైనుంచి కిందికి తీసిపడడం జరిగింది. పైనుంచి స్లాబ్ పడితే ఏ విధంగా పడుతుందో తెలియదా? ఆ మాత్రం కూడా తెలియదా ప్రజలకి? డైవర్షన్ పాలసీస్ చేస్తున్నారండి. గతంలో మీరు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టినారు. అమ్మకానికి బయటకు రాకూడదనే లడ్డు గురించి సంబంధించిన ఇష్యూ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయం బయట తీసుకొచ్చినారు. సనాతన ధర్మం అని చెప్పి ఏదేదో ఊగిపోయారు. ఇప్పుడు రాండి, నడవండి, ఊగద్దండి, నడవండి. వచ్చి ధర్మం వైపు నడిచి ధర్మ ప్రకారంగా న్యాయబద్ధంగా ఏ స్వార్థము లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తత్వంతో వచ్చి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సేవలు అందించండి. ఎందుకు మీరు ప్రశ్నగా మారుతారు? మీరు పార్టీ పెట్టిన విధానం మేము ప్రశ్నించడమే కదా. అంటే మీరు ప్రశ్నించడానికి ఏమీ లేవా? ఈ కూటమి ప్రభుత్వంలో కుట్రపూరితమైన ఆలోచనలతో పాలన కొనసాగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ప్రశ్నించేటివి లేవా? లేకపోతే మిమ్మల్ని ప్రశ్నించకుండా ఉండడానికి ఏమన్నా డిప్యూటీ సీఎంగా మిమ్మల్ని తీసుకున్నారా? ప్రజలందరూ అనుకుంటున్నారు సుగాలి ప్రీతి విషయంలో మీరు డిప్యూటీ సీఎంగా ఉంటారో, డూప్లికేట్ సీఎంగా ఉంటారో, అది మీరే ఆలోచించండి. కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు, ఖచ్చితంగా మీరు డిప్యూటీ సీఎం అని మేము అనుకుంటున్నాము. మీరు సుగాలి ప్రీతికి సంబంధించిన ఇష్యూని డైవర్ట్ చేయడం కోసమని మీరు ఋషికొండ దాని సబ్జెక్ట్ తీసుకుని వచ్చి డూప్లికేట్ సీఎం అవ్వద్దండి దయచేసి. డిప్యూటీకి వస్తే డూప్లికేట్ చేయకండి.